బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రులతో భేటీ కానున్నారు గులాబీ బాస్. బహిరంగ సభల తేదీలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 3 జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. ఇక సభలను ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై దిశానిర్దేశం చేసేందుకు, అలానే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాల మీద చర్చ చేసేందుకే ముఖ్యంగా కూడా ఈ అత్యవసర భేటీని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో కూడా ముఖ్యంగా బహిరంగ సభలు ఎప్పుడు నిర్వహించాలి అనే డేట్ను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈరోజు ఈ భేటీలో అధినేత మిగిలిన మంత్రులతో, మాజీ మంత్రులతో చర్చించిన తరువాత గులాబీ బాస్ అయితే ఒక ప్రకటన చేస్తారు అని చెప్పి కూడా ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. మరి ఈ అత్యవసర భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, గులాబీ బాస్ నిర్వహించనున్న భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యారైనా ముఖ్యంగా మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ముఖ్యంగా మాజీ మంత్రులు, అలాగే కేటీఆర్, హరీష్ రావు, అలాగే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ మాజీ మంత్రులు అందరితో కూడా సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో ఈ 3 ఏదైతే జిల్లాలకు సంబంధించి పాలమూరు అంటే నీళ్ల విషయంలో, ముఖ్యంగా నీళ్ల విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కాంగ్రెస్ వైఖరి కావచ్చు, ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. భారీ బహిరంగ సభలు ఇప్పటికే ఉంటాయని గత ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లో కీలక నేతలందరితో కూడా సో వ్యూహం ఏంటి, అసలు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే నీళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది. సో ఇప్పటికే దాదాపు 45 టీఎంసీలు చాలు అని కూడా ఆ లేఖ పంపించడం, దానిపైన చర్చించే అవకాశం ఉంది. వాడి వేడిగా అయితే సభలు ఉండబోతున్నాయి. 3 బహిరంగ సభలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కీలక అంశాలు దిశానిర్దేశం చేయనున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి, అలాగే నల్గొండకు సంబంధించి కూడా మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి కావచ్చు, అలాగే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకి పెద్ద ఎత్తున సమాచారం అక్కడ ఏం ప్రాజెక్టు గురించి ఏం నడుస్తుంది ఏంటి వాళ్ళ నుంచి ముఖ్య సమాచారం తీసుకొని సో కేసీఆర్ వ్యూహం ఇప్పటికే 2 సంవత్సరాలు దాదాపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన తీరును చూశారు. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకా చూసే అవకాశం లేదు. ఇప్పటి నుంచి నేను రంగంలో ఉంటానని చెప్పినాడు. సో దానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచి బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి చర్చించే అవకాశం ఉంది. సో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యాఖ్యలు చూస్తే కనుక ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా బహిరంగ సభల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తేదీలు కూడా ఒకవైపు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఉంది, 29 తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత బహిరంగ సభలు పెడతారా లేకపోతే మరి ఎప్పుడు పెడతారా అనేది కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా సో ఎలాంటి వ్యాఖ్యలు ఆయన చేశారు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనం ఎలా స్పందించాలి, వ్యూహం ఏంటి, వ్యూహానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎవరు విమర్శలు చేసినా వాళ్ళని ఎలా విమర్శించాలి. సో ముఖ్యంగా అన్ని విషయాలలో 6 గ్యారంటీల విషయాల్లో కావచ్చు, అలాగే రైతులని ముఖ్యంగా రైతుల మీద ఫోకస్ చేశారు కేసీఆర్. రైతులు పడుతున్నటువంటి బాధలు ఏదైతే యూరియా గురించి కావచ్చు, అలాగే నీళ్ళ విషయాల్లో కావచ్చు, అన్ని రైతుల పట్ల పెద్ద ఎత్తున ఉద్యమం చేసే అవకాశం ఉంది. అంటే మొత్తం కూడా ప్రజలలోకి వెళ్తాను అంటూ కూడా ఇప్పటికే చెప్పాడు. ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కూడా ఉన్నారు. సో దీని గురించి ముఖ్యంగా చర్చ జరగనుంది. ఈ 3 బహిరంగ సభల ద్వారా కేసీఆర్ వ్యూహాలు, కేసీఆర్ రచన మొత్తం కూడా మారబోతుంది. పొలిటికల్ మొత్తం కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు. నీళ్ల గురించి, పాలమూరు గురించి పెద్ద ఎత్తున ఒకవైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా సంచలన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో పాలమూరుకు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎంపీగా ఉండి 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏం చేశావని ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ ఘాటు విమర్శల నేపథ్యంలో మరి కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మాజీ మంత్రులకు,
కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకి ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కీలకంగా మారింది. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు 29 తారీఖు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రాబోతున్నారంటూ కూడా రాజకీయ వర్గాల్లో అటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దాంట్లో ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ పెడితే కనుక, దానికి అనుమతిస్తే కనుక కేసీఆర్ వస్తారనేది కూడా ఒక తెర మీదకి వచ్చింది. ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక అనుమతిస్తే కేసీఆర్ కంపల్సరీగా అసెంబ్లీకి రాబోతున్నాడు. అసెంబ్లీలో మరి కేసీఆర్ ఎలా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారు, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అసెంబ్లీ ఎలా ఉండబోతుంది. ఒకవైపు ఈ శీతాకాల సమావేశాలు కూడా ఒకవేళ హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంటుంది. రేణు, రైట్. మరి ఈ సమావేశం అనంతరం భారీ బహిరంగ సభలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి ఏమైనా కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? ఎస్, ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలో మూడు బహిరంగ సభలు పెడతానని ముందే చెప్పారు. ఆ తేదీలను ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉంది. సో ఆ సభల్లో ఎవరెవరు దానికి సంబంధించి బాధ్యతలు తీసుకోవాలి, ఎవరెవరు ముందుండి ఆ సభలు నడపాలి, ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు ఈ కృష్ణా గోదావరి జలాల గురించి ముఖ్యంగా మాట్లాడే అవకాశాలు ఉంటుంది. వాటా అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వాటా ఎంత, గత 10 సంవత్సరాలు కూడా మేము ఎంత వాటా తీసుకున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వాటా తీసుకుంటుంది అనేది ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉంటుంది. ప్రజలలోకి తీసుకెళ్ళాలి, ప్రజలను కాంగ్రెస్ పార్టీ మీదకి తోలాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ఇప్పటికే కూడా కేసీఆర్ మొన్న నిర్వహించినటువంటి 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి భేటీలోనే చాలా కీలకమైన అంశాలను కూడా భారీ బహిరంగ సభలు ఉన్నట్టు ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ కూడా డిసైడ్ అయిపోయారు. కానీ ఎప్పుడు నిర్వహించాలి ఇవన్నీ కూడా ఇంకా ఖరారు అవ్వాల్సి ఉంది. ఈ రోజు సమావేశంలో ఈ భారీ బహిరంగ సభలు ఎప్పుడు నిర్వహించనున్నారు, మరొకటి ఇప్పుడు అధికార పక్షం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తప్పొప్పులను ఎలా ఎండగట్టాలి అన్న విషయంలో కూడా ఒక క్లారిటీకి రానున్నారు. ఈ విషయం మీద కూడా చర్చిస్తారు. ఇక దీంతో పాటు నెక్స్ట్ సమావేశాలకి కూడా పార్లమెంట్ సమావేశాలకు కూడా సిద్ధమయ్యేందుకు కూడా ఏ అంశాల మీద మాట్లాడాలి వీటన్నిటి గురించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక దీని తర్వాత కూడా డెఫినెట్గా కూడా ఒక డెసిషన్ తీసుకుంటే కనుక సభలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఈ డెసిషన్ తీసుకుంటే ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.